వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే ఇంజనీరింగ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో, అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావచ్చు, మెకానికల్ ఇంజనీరింగ్ కావచ్చు, సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు, ఎలక్ట్రికల్ ఇంజనీర్ కావచ్చు. సో ఎలాంటి ఇంజనీరింగ్ మీరు కావాలి అంటే మీ 10th క్లాస్ కంప్లీట్ అయిపోయాక ఇంటర్మీడియట్లో తప్పకుండా ఎంపీసీ గ్రూప్ అయితే తీసుకోవాలి. ఈ వీడియోలో మీకు ఎంపీసీ గ్రూప్లో సబ్జెక్ట్స్ ఏముంటాయి, కష్టమైన సబ్జెక్ట్స్ ఏంటి, ఎంపీసీ తర్వాత ఎలాంటి గ్రూప్స్లో జాయిన్ అవ్వచ్చు అనేది చూద్దాం. అండ్ ఎంపీసీ తర్వాత ఏం జాబ్స్ ఉంటాయో కూడా చూద్దాం. ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలానే మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా లైట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 10th కంప్లీట్ అవ్వగానే చాలామంది స్టూడెంట్స్ ఎంపీసీ గ్రూప్లోనే జాయిన్ అవుతూ ఉంటారు. మీకు మ్యాథ్స్ బాగా వస్తేనే ఎంపీసీ గ్రూప్ అయితే తీసుకోండి, లేదంటే కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది ఎంపీసీ గ్రూప్ అనేది. మీకు ఫస్ట్ ఎంపీసీ గ్రూప్లో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయో తెలుసుకుందాం. ఎంపీసీలో మీకు తెలిసింది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. కానీ మ్యాథ్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. ఫస్ట్ ఇయర్లో 1A 1B, సెకండ్ ఇయర్లో 2A 2B అని పిలుస్తారు. మీకు టోటల్గా ఇంటర్మీడియట్లో సబ్జెక్ట్స్ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సాంస్క్రిట్, ఇంగ్లీష్. కొన్ని కాలేజెస్లో సాంస్క్రిట్ ప్లస్లో తెలుగు ఉంటుంది లేదా హిందీ ఉంటుందన్నమాట. అది మన ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు ఆ మూడిట్లో. మీరు ఇక్కడ భయపడమాకండి నాకు సాంస్క్రిట్ రాదని. సో సాంస్క్రిట్ అనేది చాలా ఈజీగా పాస్ అయిపోతారు మీరు. సాంస్క్రిట్ అయితే తీసుకోండి ఎక్కువగా. అయితే ఈ ఎంపీసీ గ్రూప్ డ్యూరేషన్ అయితే 2 years. ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ అయినా సరే 2 years ఉంటుంది. నెక్స్ట్ ఎంపీసీ ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. ఫస్ట్ ఇయర్లో మ్యాథ్స్ 1A, మ్యాథ్స్ 1B. మ్యాథ్స్ 1Aకి 75 మార్క్స్, మ్యాథ్స్ 1Bకి 75 మార్క్స్, ఫిజిక్స్ 60 మార్క్స్, కెమిస్ట్రీ 60 మార్క్స్, ఇంగ్లీష్ 100 మార్క్స్, తెలుగు, సాంస్క్రిట్ లేదా హిందీ 100 మార్క్స్. సో ఫస్ట్ ఇయర్ టోటల్ కలిపి 470కి అయితే ఉంటుందన్నమాట. మీకు ప్రతి ఒక్క పేపర్కి 3 hours అయితే ఇస్తారు మీకు ఎగ్జామ్ రాయడానికి అయితే. సెకండ్ ఇయర్లో మ్యాథ్స్ 2A 75 మార్క్స్, మ్యాథ్స్ 2B 75 మార్క్స్, ఫిజిక్స్ 60 మార్క్స్, కెమిస్ట్రీ 60 మార్క్స్, ఇంగ్లీష్ లేదా తెలుగు లేదా సాంస్క్రిట్ 100 మార్క్స్. సెకండ్ ఇయర్లో మీకు ప్రాక్టికల్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇచ్చి సబ్జెక్ట్స్కి 30 మార్క్స్ అయితే ఉంటాయి ప్రాక్టికల్స్ అనమాట. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రాక్టికల్ మీద మీరు టైం వేస్ట్ అయితే చేసుకోమాకండి. కాలేజ్ స్టాఫ్ అయితే మిమ్మల్ని భయపెడుతుంది అనమాట. అంటే ప్రాక్టికల్ చాలా ముఖ్యం, మేము చేయాలి అని నేర్చుకోవాలి ఇదని. సో లేదంటే మీరు మాట వినకపోతే మేము మార్కులు తగ్గించేస్తాం అది ఇది అంటారు. సో మీరైతే ఇక్కడ మీరు భయపడమాకండి, ఎందుకంటే వచ్చే మార్క్స్ వస్తూనే ఉంటే వాళ్ళు వేసుకుంటారనమాట. మీరు దాని మీద టైం వేస్ట్ చేయమాకని చెప్తున్నా అంతే. ఎందుకంటే సో ఇక్కడ కాలేజీ వాళ్ళు ఏంటంటే అలా భయపెడతారనమాట. సో మీరు టైం వేస్ట్ చేయకుండా ఫోకస్ చేయండి అనమాట దేని మీద. ఎంసెట్ ఎగ్జామ్స్, జేఈ మెయిన్స్, అడ్వాన్స్, ఐఈటీ. సో వీటి మీద ఏంటంటే వీటి మీద ఫోకస్ చేస్తే మీకు టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. సో దాని మీద పెట్టే కన్నా లాస్ట్ 2 months దీని మీద వేస్ట్ చేస్తారనమాట. అంటే రికార్డ్స్ రాయటం అని, అది ఇదని, ప్రాక్టికల్స్ అని, ఎగ్జామ్స్ అది అని పెడతారనమాట. సో చాలా టైం వేస్ట్ అయ్యింది వీటి మీద. సో దాన్ని పట్టించుకోమాకండి. బోర్డ్ ఎగ్జామ్స్, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ మీద అయితే ఫోకస్ చేయండి ఎక్కువగా. సో సెకండ్ ఇయర్లో మీకు టోటల్ అయితే 530 మార్క్స్కి ఉంటుంది అనమాట. సో 2 years కలిపి 1000 మార్క్స్కి అయితే మీకు ఇంటర్మీడియట్ అయితే ఉంటుంది. సో ఎంపీసీలో మీకు టోటల్గా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మీద 1000 మార్క్స్ అయితే ఉంటుంది అనమాట. ఎంపీసీ కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే ఇంజనీర్ సైడ్ వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళైతే బీఈ లేదా బీటెక్ అయితే తీసుకోవాలి. బీఈ అంటే బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్, బీటెక్ అంటే బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ అని అంటారు. ఈ కోర్స్ డ్యూరేషన్ అయితే 4 years అయితే ఉంటుందన్నమాట. వీటిలో అయితే చాలా బ్రాంచెస్ అయితే ఉంటాయన్నమాట. కానీ టాప్ బ్రాంచెస్ అయితే చూద్దాం. ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, పెట్రోలియం ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, రోబోటిక్స్ ఇంజనీరింగ్ ఎక్సెట్రా. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బ్రాంచ్ గురించి మన యూట్యూబ్ ఛానల్లో డీటెయిల్గా వీడియో చేశాను. మీరు ఆ వీడియోస్ చూడండి తర్వాత ఇది చూశాక.
ఒకవేళ ఎవరికైనా ఇంజనీరింగ్ సైడ్ ఇంట్రెస్ట్ లేకపోతే మీరు డిగ్రీ కూడా చేయవచ్చు. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ బీఎస్సీ ఈ కోర్సు డ్యూరేషన్ అయితే 3 years అయితే ఉంటుందన్నమాట. దీంట్లో కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్సీ ఇన్ ఎంపీసీ. సో వీటిలో చాలా ఎక్కువ మంది చేస్తారు బీఎస్సీ ఇన్ ఎంపీసీ. నెక్స్ట్ ఎంపీసీఎస్, ఎంసీసీఎస్, ఎంపీఈ, ఎంసీఎస్, ఎంఈజీ, జీపీసీ. ఎవరైతే మెడికల్ సైడ్ వెళ్దాం అనుకుంటారో వాళ్ళైతే బీ ఫార్మసీ, ఫార్మాడీలో కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట ఆఫ్టర్ ఇంటర్మీడియట్. ఇంకా చాలా కోర్సులు అయితే ఉంటాయన్నమాట. బీకామ్లో జాయిన్ అవ్వచ్చు, బీఏలో జాయిన్ అవ్వచ్చు, బీబీఏలో జాయిన్ అవ్వచ్చు. ఇంటర్మీడియట్ తర్వాత మీరు సీఏ కోర్సులో కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట. ఫౌండేషన్, సీఏ ఫౌండేషన్స్లో కూడా జాయిన్ అవ్వచ్చు. మీరు ఇంటర్మీడియట్లో బోర్డ్ ఎగ్జామ్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయకండి. ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ని ఐపీ ఎగ్జామ్స్ అని పిలుస్తారు. సో మీరు ఈ ఐపీ ఎగ్జామ్స్ ఈజీగానే పాస్ అయిపోతారు. కానీ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ లైక్ ఐఐటి, ఎన్ఐటి, ఏపీ సెట్, జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్, సో వీటిల్లో మార్క్స్ రావడం అంటే చాలా కష్టం. మీకు ఈ కాంపిటీషన్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మీకు ఒక ర్యాంక్ అయితే కేటాయిస్తారనమాట. ఆ ర్యాంకుని బేస్ చేసుకొని మీకు కాలేజెస్ లేదా యూనివర్సిటీస్లో మీకు సీట్ ఇస్తారనమాట. నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్కి అయితే ఖచ్చితంగా మీరు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి సీట్ తెచ్చుకోవాల్సింది దీంట్లో ఒక దాంట్లో కాలేజీలో. సో ఫస్ట్ అయితే మీరు వెళ్ళంగానే ఆ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ మీద అయితే కాన్సన్ట్రేషన్ అయితే చేయండి, ఐపీ ఎగ్జామ్స్ అయితే కాదు. సో నేను ఇది మీకు పర్సనల్గా అయితే చెప్తున్నాను. సో ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ అయితే చాలా ముఖ్యం. సో ఇదైతే ఎంపీసీ గ్రూప్ గురించి డీటెయిల్స్ అనమాట. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.